దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. మన దేశాలు, పట్టణాలు, గ్రామాలు, కుటుంబాలు, ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలను మనందరినీ ఆయన మహిమ ప్రభావముతో నింపి ఆయన ముఖ కాంతి ప్రతిదినము మన మీద ప్రకాశింపజేసి నడిపించునుగాక, అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మానషే అనే రాజు కనబడతాడు. ఈ మానషే రాజు ఏమండి చాలా విచిత్రమైన పనులు చేసిన వ్యక్తిగా మనకు కనబడతాడు. మానషే అనగా ఎవరు అని ఆలోచన చేస్తే హిజ్కియా యొక్క కుమారుడు. ఏమంటే యోధా రాజులకు సంబంధించిన వ్యక్తి. యోధా దేశము యెరూషలేము ప్రాంతానికి మహారాజుగా జీవించిన వ్యక్తి. ఈయన యెరూషలేముకు 14వ రాజుగా మనకు కనబడతాడు. 14వ రాజుగా మనకు కనబడతాడు. మానషే అనగా తన తండ్రి పేరు పెట్టాడు. మానషే అనగా ఏమండి మర్చిపోవుట, ఏమండి మర్చిపోవుట. ఏం మర్చిపోవాలని పెట్టాడో మనకు తెలియదు, కానీ నేనైతే లోకాన్ని మర్చిపోయి దేవుణ్ణి అత్తుకొని జీవించాలని మానషే అని పేరు బహుశా పెట్టు ఉంటారు. అయితే ఈ మానషే అనే రాజు రాను చిన్న వయసులోనే 12 సంవత్సరంలోనే రాజుగా దేవుడు అభిషేకించాడు. అతి చిన్న వయసులోనే రాజుగా అభిషేకింపబడి యెరూషలేము ప్రాంతానికి రాజుగా వేలుబడి చేస్తున్నాడు. ఏమంటే 55 సంవత్సరాలు వేలుబడి చేశాడు. 55 సంవత్సరాలు రాజుగా ఉండడం అంటే చాలా అద్భుతమైన సంఘటన. ఏ రాజు కూడా అన్ని సంవత్సరాలు పరిపాలన చేయలేదు. ఈ 55 సంవత్సరములో మొదటగా ఏమంటే చాలామంది రాజుల జీవితంలో మనం చూస్తే మొదట జీవితము భక్తి చేశారు, మంచి పవిత్రముగా ఉన్నారు, దేవుడికి అనుకూలముగా జీవించారు, భయభక్తులు కలిగి ఉండే రాజ్యాన్ని పరిపాలించారు. ఈ రాజు అయితే మొదట చెడిపోయి లాస్ట్ ఫైనల్లో మారు మనసు పొందినట్లుగా మనం చూడగలము. చాలామంది ఎప్పుడు చెడిపోతారని ఆలోచన చేస్తే మొదట మంచి భక్తి చేస్తారు, ఏమీ లేనప్పుడు, అంతస్తులు ఏమీ లేనప్పుడు. కానీ అన్నీ కలిగిన తర్వాత దేవుని మర్చిపోయిన వారిని చాలామంది మనం చూడగలము. ఇక్కడ మనం చూస్తే మానషే రాజు 55 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. చేస్తుండగా చాలా మూర్ఖుడిగా ప్రవర్తించాడంట. ఎంత మూర్ఖుడిగా ప్రవర్తించాడంటే దేవునికి కోపము పుట్టించే పనులు చేశాడంటండి. ఏమండి వీరు ఎవరో అని ఆలోచన చేస్తే యెరూషలేము ప్రాంతానికి మహారాజుగా జీవిస్తున్న మానషే రాజు ఏమండి మనం చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథములో 33:2 మనం చూడగలము. అలాగే ఇర్మియా గ్రంథము ఒకసారి ఈ యొక్క వాక్యం మనం చూద్దాం. ఇర్మియా 15:4 మనం చూస్తే మానషే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములోనికి ఇటు అటు చెదరగొట్టబడినందున వారిని అప్పగించును. యెహోవా దేవుడు వారిని అప్పగించును. ఎందుకు అప్పగించాడు అని ఆలోచన చేస్తే సకల రాజ్యములకు, సకల దేశాలకి యూదులు చెదరగొట్టబడ్డారు, యూదులు వెళ్ళగొట్టబడ్డారు. దేవుడు రాజ్యములో, దేవుని స్థానములో, దేవుడు యెరూషలేము ప్రాంతము దేవుడు ఎంచుకున్నాడు. ఆ ప్రాంతము నుంచి వీరు వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే మానషే చేసిన తప్పుదమ్ములు. ఏమిటంట? మానషే రాజు చేసిన తప్పుదమ్ములు. ఏమిటి ఆ తప్పుదమ్ములు? ఆ ప్రభావం ఎవరి మీద పడ్డదంటే వారి సంతతి మీద పడ్డది, ఆ ప్రజల మీద పడ్డది, వారందరి మీద ఆ ప్రభావం పడి సకల దేశాలు వారు చెదరగొట్టబడ్డారంట. నిజమే, యూదులు ఈ రోజున ఈ తరములో మనం చూస్తే ఏమంటే యూదులు అన్ని దేశాల్లో ఉన్నారు, అన్ని రాజ్యములో, సకల రాజ్యాల్లో యూదులు ఉన్నారు. అంటే వారు చెదరగొట్టబట్టడానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే మానషే రాజు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఏమండి విగ్రహారాధన, చెల్లింగితనము, దయ్యాలను పూజించుట. ఏమండి చాలామంది ఈ విరోధముగా దేవుడు ఏది వద్దన్నాడో ఆ పని చేశారు చాలామంది రాజులు. అహాబు కావచ్చు, చాలామంది
రాజులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారందరూ కూడా దేవుడికి విరోధంగా ఏమండి ఏ విగ్రహారాధన అయితే చేయొద్దన్నారో, ఏ పాపిష్టి క్రియలు అయితే చేయొద్దన్నాడో దేవుడు, ఏ స్థలానికైతే వారిని వెళ్ళొద్దన్నాడో, ఏ యొక్క వారిని వెళ్ళొద్దన్నాడో, ఆ స్థలము యుద్ధకి వారు వెళ్ళినప్పుడు దేవుని కోపము వారి మీద రగిలుకున్నదండి. దేవుడు ప్రతిదండన వారి మీదకి వచ్చింది. ఇక్కడ మనషే మనం చూస్తే ఎలాంటి పనులు చేసేవాడంటే, కొంతమంది రాజులు విగ్రహారాధన ఎక్కడ చేశారంటే ఏమంటే ఆ దేశములో పర్వతాల మీద, కొండల మీద, లేక వీధుల్లో చేసేవారు. ఈ రాజు విగ్రహారాధన ఎక్కడ చేసాడని ఆలోచన చేస్తే దేవుడు మందిరములో. ఎక్కడంట? దేవుడు మందిరములో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఈ రాజు దేవుడు మందిరములో విగ్రహారాధన స్తంభాలు నిలబెట్టాడు. దేవుడు మందిరములో దేవుని ఆరాధించాలి, దేవుడు మహిమపరచాలి, దేవుడికి ప్రార్థించాలి, దేవుడు వాక్యం వినాలి, దేవుడు మాటల చేత బలపరచబడాలి. అయితే ఈయన మందిరములో ఎక్కడుందన్నమాట? 2వ దినావృత్తాంత గ్రంథం 33:4 యెహోవా మందిరం ముందు అతడు బలిపీఠములను కట్టించి, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములో అతడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠములను కట్టించును. ఏం కట్టించాడంట? ఆకాశపు నక్షత్రాలకి బలిపీఠము కట్టించి పూజలు చేస్తున్నాడు, మొక్కుతున్నాడంట. ఎవరిని మొక్కాలి? అసలు దేవుణ్ణి మొక్కాలి, సృష్టికర్తను మొక్కాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన ఆరాధించేవారు పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆరాధించాలి. ఈ మనషే రాజు ఏమి చేస్తున్నాడని ఆలోచన చేస్తే దేవుడు మందిరములో సాతాను బలిపీఠములో కట్టాడు. ఆ కారణము చేత దేవుడికి బహుగా కోపం వచ్చిందంట. అంతేకాదు, మరలా ఏం చేసేవాడని ఆలోచన చేస్తే 33:6 బెన్హీనము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండమును దాటించి ముహూర్తాలను విచారించుచు, మంత్రములను, చెల్లింగుతనములను వాడుక చేయొచ్చు, కరుణాపిచాచములను, సోదుగండ్రులను సాంగత్యము చేయొచ్చు, యెహోవా దృష్టికి బహు చెడు నడతలు నడుచుచు ఆయనకు కోపము పుట్టించరి. ఏం పుట్టించారంట? దేవుడికి కోపము పుట్టించే పనులు. అమ్మా చాలా జాగ్రత్త వినాలి. ముహూర్తాలు కానీ, ఏమంటే చిల్లింగితనాలు కానీ, మాంత్రికతనము కానీ, ఏమంటే సాతాను యొక్క మంత్రాలు కానీ, ఆ వాటి జోలికి వెళ్ళకూడదని దేవుడు చాలా ఖండితముగా ఆజ్ఞాపించాడు. దేవుడు చాలా సూటిగా ఆజ్ఞాపించాడు. భూమి కింద నీళ్ళ కింద కానీ, ఆకాశం కింద కానీ దేని రూపములో మీరు నమస్కారము చేయకూడదు. దేని రూపంలో ఉన్న దానినైనను మీరు పూజ చేయకూడదు అని దేవుడు క్రైస్తవ బిడ్డలకు, యెరూషలేములో ఉన్న ప్రజలకు, ఆయన నామ గోత్రమును ధరించిన బిడ్డలకు, ఆయన గోత్రములను ధరింపజేసిన బిడ్డలకు దేవుడు బహుగా ఆజ్ఞాపించాడు. ఆయనను ఆయన ఆజ్ఞలన్నీ మర్చిపోయారండి. ఏమండి, యొక్క మనషే తండ్రి పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. శత్రువులను వెళ్ళగొట్టాడు. ఆరోగ్యం పాడైపోతే 15 సంవత్సరాలు ఆరోగ్యం ఇచ్చాడు. తన తండ్రి పట్ల ఎన్నో అద్భుతాలు చేశాడు. వారి తాత మానస యొక్క తాత హిజ్కియా యొక్క తండ్రి పూజలు చేసినప్పుడు దేవుడు మందిరానికి తాళాలు వేసాడు. చాలా దుర్మార్గుడిగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా ఈ హిజ్కియా రాజు, ఈ మానసే తండ్రి ఏమంటే హిజ్కియా రాజు చేసిన భక్తి దేవుడు జ్ఞాపకం చేసుకొని, హిజ్కియా చేసిన మంచి క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకుని తనకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమునిచ్చాడు, పేరు ప్రతిష్ఠించాడు, దీర్ఘాయువునిచ్చాడు, శత్రువులను దూరపరిచాడు. ఎన్నో అద్భుతాలండి, ఎన్నో అద్భుతాలు మానసే తండ్రి పట్ల దేవుడు చేశాడు. ఇవన్నీ మర్చిపోయి విగ్రహారాధన బయట కాదు, ఎక్కడ స్థాపింపజేసాడంటే దేవుడు మందిరములో. ఎక్కడండి? చాలా బాధ వచ్చిందండి దేవుడికి, చాలా బాధ వచ్చింది. ఏం చేస్తున్నాడు? మరలా దేవుడు మందిరములో విగ్రహారాధన స్తంభములు నిలిపి ఆకాశ నక్షత్రములు పూజించి ఏమంటే తన పిల్లలనంట అగ్ని గుండము
దాటించాడంట. ఏమంటే రాజు అలాంటి పనులు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు కూడా రాజుగారు చేసిన పనులే చేశారు. అయ్యో మన రాజే అగ్నిగుండము దాటిస్తున్నాడు, మన రాజే ముహూర్తాలు చూపిస్తున్నాడు, మన రాజే మాంత్రికుల యొద్దకు వెళుతున్నాడు, మనం వెళితే తప్పేంటని ప్రజలందరూ కూడా రాజు మాట విన్నారు తప్ప దేవుడు మాట వినలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఈ రోజున చాలా మంది ఒక నాయకుడు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేయడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. ఒక నాయకుడు ఏ పని అయితే చేయడానికి ఇష్టపడుతున్నారో ఆ పని చేయడానికి ఇష్టపడతారు తప్ప అది ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు పరిశుద్ధత ఉంది, ఎంతవరకు దేవుడికి ఇష్టమైన క్రియలు అక్కడ జరుగుతున్నవి అని ఆలోచించేవారు బహు తక్కువ మంది మనకు కనబడుతున్నారు. అందుకోసమే బైబిల్ గ్రంథమును మనం చూస్తే పిల్లరా, దేవుడు చాలా సూటిగా, చాలా విప్లవంగా, చాలా ఖండితముగా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మీ మీద నా కోపము రగులుకుంటుంది. ఏమంటే ఇలాంటి పనులు చేస్తూ వస్తూ ఒక రోజునంట 2వ రాజుల గ్రంథములు మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 21:3 మనం చూస్తే అక్కడ మాట ఉంటుందండి. ఏమిటి ఆ మాట అని చూస్తే దేవుని మందిరములో చేయించిన ఆకాశ నక్షత్రములు అతడు తిరిగి 21:3 అంటారు, దేవత స్తంభములు దేవుడు మందిరం నిలిపి వాటిని పూజించి వాటిని మ్రొక్కెను. ఏం చేశాడంట? వాటిని మ్రొక్కుతున్నాడంట. మ్రొక్కడం అంటే ఏంటి? ఆరాధన. ఏంటంటే ఎవరికి ఆరాధన చేయాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించాలి. ఆకాశమును, భూమిని, సముద్రమును, ఈ యొక్క భూమి మీద జీవరాశులను పుట్టించిన దేవాతు దేవునికి ఆరాధన చేయాలి. ఈ యొక్క రాజు, మానసే రాజు దేవుని మందిరములో బలిపీఠములు కట్టి సాతాను బలిపీఠములు కట్టి పూజ చేస్తూ మొక్కుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? మొక్కుతున్నాడు. అలా మొక్కుతుంటుంటే దేవుడికి చాలా బాధ అనిపించింది, చాలా బాధపడ్డాడండి. నిజమే, ఆయన పిల్లలైన మనము కొన్నిసార్లు దేవుడు చెప్తాడు, వినకపోతే చాలా మార్లు తెలియపరుస్తాడా లేదా? తెలియపరుస్తాడు. ఎన్నిసార్లు చెప్పిన వినలేకపోతే దేవుడు కళ్ళు ఎరదీస్తాడు. దేవుడు యొక్క ప్రతిదండన మనుషుల మీదకి వస్తుంది. అప్పుడు మనం ఎంత గుండెలు బాధ అరుచుకున్నా మరలా మొదటి చిత్తి రావటానికి చాలా కష్టతరం అయిపోద్ది. దేవుడికి స్తోత్రం. అలా చేస్తుండగా దేవుడు ఎంతగా దిగజారిపోయి రాజు అని ఆలోచన చేస్తే చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములో 2వ దినవృత్తాంత గ్రంథము 33:9 ఈ ప్రకారము మానసే యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడే ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటే వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు అయిపోయాడంట. ఎవరంట? అన్ని జనుల కంటే ఎక్కువ. మనం దాని జోలికి వెళ్ళకూడదు, అంతే కదండి. అసలు విగ్రహారాధన చూసి పారిపోమన్నాడు, వాటిని తునీకరించమన్నాడు, వాటిలో జోలికి వెళ్ళొద్దన్నాడు. వెళితే నేను మీలో ఉండను, మీతో ఉండను, మీతో రాను అని దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు. ఈ మానసే రాజు అన్ని జనుల కంటే మహామూర్ఖుడిగా ప్రవర్తించాడంట. ఉందా లేదండి అక్కడ మాట? అన్ని జనుల కంటే. ఈ రోజున చాలా మంది క్రైస్తవులుగా అనబడిన వారు అందరూ కాదండి, కొందరు ఉన్నారు. కొందరు ఏం చేస్తున్నారంటే అన్ని జనుల కంటే మానసే వలె చాలా మూర్ఖముగా ప్రవర్తించిన వారు ఉన్నారు. అందుకే మానసే మాట విన్నవారిని దేవుడు ఎంత శాపము వారి మీదకి వచ్చిందంటే ఇర్మీయా గ్రంథంలో మనం చదువుకున్నాం కదా. సకల రాజ్యములోనికి వారిని వెళ్ళగొట్టాడంట. ఏ రాజ్యములోనికి? అందరూ చెప్పాలి. ఏ రాజ్యంలోనికి? సకల రాజ్యములోనికి. అంటే అన్ని అక్కడ యెరూషలేము మంచి పాలు తేనెలు ప్రవశించే దేశము, మంచి పంటలు పండే స్థలము,
మంచి నిధులు ఉండే స్థలము, మంచి ప్రశాంతంగా ఉండే స్థలం అది. యెరూషలేము అనగా చాలామంది ఇష్టపడతారు. అక్కడ పండిన పంట కానీ, అక్కడున్న విత్తనాలు కానీ, అక్కడున్న ఆ మంచి వాతావరణం కానీ ఏ ప్రాంతములో ఉండదు. అలాంటి ప్రాంతముల నుంచి వారు వెళ్ళగొట్టబడ్డారు. ఒక మాటలు చెప్పాలంటే, ఆది కాండములో ఏదోని తోట నుండి అవాదాము ఎలాగైతే వెళ్ళగొట్టబడ్డారో అలాగే యెరూషలేములో ఉన్న యూదులంట సకల రాజ్యములోనికి వెళ్ళగొట్టబడ్డారంట. ఏమంటే మరొక అద్భుతమైన మాట ఏంటో తెలిసిందా? యూదులు మన రాష్ట్రములో, మన ఆంధ్రలో, మన జిల్లాలో, గుంటూరులో కూడా యూదులు ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడ యూదులు, ఎక్కడ కాకినాడ పక్కన గుంటూరు. చూడండి, అంటే అన్ని ప్రాంతాలు కూడా వారు వెళ్ళగొట్టబడ్డారు. ఎంత శాపం వచ్చింది చూడండి. అంటే మాన్సేని వెలగొట్టాడు దేవుడు. మాన్సేను ఎమ్మడించిన వారిని దేవుడు ఆ స్థలము నుంచి తోలివేశాడు. మన భాషలో చెప్పాలంటే ఆ ప్రదేశాన్ని తోలేశాడు. ఇక్కడ ఉండద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక మీతో నేను ఉండను అన్నట్లుగా. ఏమండి, ఇక్కడ అన్ని జనుల కంటే హీనముగా, చూడండి ఆ మాట చూస్తే, అన్ని జనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారుకుడు అయిపోయాడంట. అన్ని జనులు కూడా చేయరు అంత భయంకరమైన ఆ యొక్క సింధులు. అన్ని జనులకు మించిపోయారంటే వేరు. దేవుడు చూశాడు. ఎందుకని మంచిది, ఒక్కసారి నేను వర్తమానము తెలియపరుస్తాను, ఒక్కసారి నేను ఆ వార్తను తెలియపరుస్తాను, విన్నాడా సరే, లేకపోతే నేను ఏమి యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షను తీసుకుంటాను అని దేవుడు ఏం చేశాడని ఆలోచన చేస్తే తాను ఇష్టం వచ్చినట్టు చేసుకెళ్ళిపోతున్నాడు. దేవుడు మందిరాన్ని అపవిత్రపరిచేశాడు. దేవుడి మందిరంలో సాతాను బలిపీటలు కట్టాడు. అగ్నిగుండం తన పిల్లలను యూదుల యొక్క పిల్లలందరినీ దాటిస్తున్నారు. ఏమంటే చాలా ఆకాశాన్ని చింతనలు పూజిస్తున్నారు. ఇలాగా తావీదులు కట్టిస్తున్నారు, మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు, రకరకాలుగా పిచ్చి పనులన్నీ చేస్తుంటుంటే దేవుడు చూశాడు. అక్కడ మనం చూస్తే 2వ దినవృత్తాంత గ్రంథములో 33వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే అక్కడ చాలా అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. యెహోవా మానసికును అతని జనులకును వర్తమానములు పంపినను. ఏం పంపాడు? వర్తమానం పంపించాడు. ఇప్పుడు కూడా వర్తమానాలు దేవుడు పంపిస్తున్నాడు సేవకుడి ద్వారాగాన. సువార్త అంటే వర్తమానము, దేవుడి యొద్ద నుంచి వచ్చిన వర్తమానము, దేవుడి యొద్ద నుంచి వచ్చిన సువార్త. ఇదిగో నరకం ఉంది, పరలోకం ఉంది, నీతి ఉంది, అపవిత్రత ఉంది, వెలుగు ఉంది, చీకుడు ఉంది. ఇదిగో ఆయన రక్తములో మీరు కడగబడితే మీ పాపములు పరిహరింపబడతాయని ఒక వర్తమానము ప్రజలకి దేవుడు అందిస్తున్నాడు. అది ఎవరైతే అంగీకరించి స్వీకరిస్తారో, ఆ వాక్కుకు ఎవరైతే లోబడతారో వారు రక్షించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. మానుషేను ఎమ్మడించిన ప్రజలకును వర్తమానములు పంపినను వారు సెవియొగ్గలేదంట. ఏమి యొగ్గలేదు? వారు వినలేదంటండి. నా బలము, నా సామ్రాజ్యము, కొన్ని లక్షల సైనికులు ఉన్నారు నాకు, నా జ్ఞానము ఏమిటి? లోక జ్ఞానము వెర్రితనము. దయ్యాల జ్ఞానంతో పోల్చాడు దేవుడు. ఈ లోక జ్ఞానం అంతా కూడా ఏ జ్ఞానము? దయ్యాల జ్ఞానం. లోక జ్ఞానములో నింపబడ్డాడు రాజు. దైవ జ్ఞానము లేదు, దైవ దృష్టి, దైవ ప్రణాళికను విడిచిపెట్టేటి రాజు. వర్తమానము పంపినను చెవియగ్గులు. ఎంతమంది ఈ రోజున దేవుడు మాట్లాడినప్పటికీ, దేవుడు స్వరం ఇప్పి మాట్లాడినప్పటికీ, బైబిల్ ద్వారాగా మాట్లాడినప్పటికీ, దైవ శక్తి ప్రజలకు ప్రత్యక్షము అయినప్పటికీ చాలామంది దేవుడి మీద తిరగబడుతున్నారు. దేవుడు మాట వినలేని వరకు ఉంటున్నారు. అందుకేనండి ఈ యొక్క భూమి మీద
చాలామంది మనం చూస్తాం, వర్షాలు రాకపోవటానికి, వర్షాల చేత గ్రామాలు కొట్టుకుని పోవటానికి ఏలియా కాలంలో కూడా ఏం జరిగింది, అహాబు కాలంలో ఏం జరిగింది, కరువు వచ్చింది. ఏమిటి, ఏలియా కోపం వచ్చి 3.5 సంవత్సరాలు ఏం చేశాడు, వారందరూ విగ్రహారాధన వైపు తిరిగిపోయినప్పుడు ఏమండి ఈ లోకాన్ని వారు పూజిస్తున్నారు, సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను మర్చిపోయారు. వారు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని వారు పూజించినప్పుడు దేవుడు కోపం వచ్చి జలప్రళయము పంపించాడు. ఏమంటే ఆ యొక్క కరువులు పంపించాడు ఏలియా కాలములో. ఏలియా కాలములో ఎంత కరువు అంటే ఏమంటే పిల్లలను వండుకొని తినేసినంత కరువు వారి మీదకి వచ్చింది. అంత కీడు, అంత శాపము వారి మీద కుమ్మరించబడినది. ఎందుకంటే దేవుడు మాట వినలేనందున. ఇక్కడ కూడా వర్తమానం పంపించాడు దేవుడు. ఏ వర్తమానం అయితే పంపించారో ఆ వర్తమానము వారంటే వినలేదంటండి. నా బలము, నా శక్తి, నా సామర్థ్యత అనుకుంటున్నారు. అనుకొని దేవుడు ఆజ్ఞలను పక్కన పెట్టేశారు, దేవుడు నీతి నియమాలను పక్కన పెట్టేశారు, అక్రమంగా నడుచుకుంటున్నారు, చీకట్లోనికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలిసిన 11వ వచనం చదవండిరా. 2వ దినవృత్తాంత గ్రంథం 33:11లో, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకు వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకొని పోయేరి. ఈ రాజుకి ఏమొచ్చింది, ఇప్పుడు భయంకరమైన కీడు వచ్చింది. ఇప్పుడు బబులోను అనగా ఇరాను, ఇరాకు. అమ్మ అర్థమవుతుందా? ఇప్పుడు ఇరాను, ఇరాకు యుద్ధాలు జరుగుతున్నాయి కదా. బబులోను అంటే అదే ఆ దేశమే. ఇప్పుడు ఇరాను, ఇరాకు వారు వచ్చి, యెరూషలేము వచ్చి, వారి బలగాలతో, వారి సైన్య బలగాలతో వచ్చి ఈ మానస రాజును గొలుసులతో బంధించి తీసుకొని పోయారు. ఎక్కడికి పోయారు? తీసుకొని ఎవరు అప్పగించారు? అక్కడ చాలా క్లియర్గా ఉంది కదా, ఉందా లేదా? యెహోవా మానస రాజును అష్షూరు రాజుకి అప్పగించింది. దేవుడు అప్పగిస్తే ఎవడన్నా తప్పించుకోగలడా? దేవుడు కళ్ళు ఎరదీస్తే ఆయన ముందు ఎవడైనా నిలవగలడా? ఎవ్వరూ నిలవలేరండి. ఏమండి, ఈయన సామ్రాజ్యం ఏమైపోయింది, ఈయన సైన్య బలం ఏమైపోయింది, ఈయన సెక్యూరిటీ ఏమైపోయింది. అందరూ ఉండగానే ఇరాను, ఇరాకు, అక్కడైనా బబులోను సామ్రాజ్యము నుంచి వచ్చి ఆ ప్రజలు రాజును ఎత్తుకొని పోయారు. చూడండి, దేవుడు కళ్ళు ఎరదిస్తే, దేవుడు మన మీద కోపం పడితే నువ్వు తప్పించుకోలేవు. దేవుడు కావాలని ఎవరైనా అప్పగించేస్తే ఎవడో కూడా చెప్పండి కాపాడలేడు వాడిని. ఒకవేళ ప్రజలందరూ కూడా తీసుకెళ్ళిపోవాలి, బంధించేయాలి, చంపేయాలనుకుంటే, దేవుడు బ్రతికించాలనుకుంటే, అమ్మా వినండి జాగ్రత్త, దేవుడు బ్రతికించాలనుకుంటే ప్రజలందరూ కూడా ఏ ఒక్కడు ఏమీ చెయ్యలేడు. గట్టిగా చపర్లు కొడుతూ ప్రభు నామాన్ని. ఇక్కడ మనం చూస్తే ఈ రాజును దేవుడే శత్రువులకి అప్పగించేశాడు. ఎందుకు అప్పగించాడు? ఈ రోజున చాలామంది ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, కలవరములు, అవమానాలు, నిందలు, తీరని నిరాశ, నిట్టూర్పులకి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఎందుకు? కారణం ఏమిటంటే దేవుడే వారిని అప్పగిస్తున్నాడని బైబిల్ సూటిగా చెప్తుంది. ఎన్నిసార్లు చెప్పినా వినలేని వాడికి కీడులో పడిపోతాడు. హృదయాన్ని కఠినపరుచుకున్న వాడు కీడులో పడిపోతాడు. రాజు కావచ్చు, రాణి కావచ్చు, బలవంతుడు కావచ్చు, జ్ఞాని కావచ్చు, ఎవడు డబ్బు ఉన్నవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, దేవుడు మాట వినకుండా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, చాలామంది దేవుడి మందిరానికి వెళ్ళటానికి హృదయాన్ని కఠినపరుచుకుంటారు, దేవుణ్ణి ఆరాధించడానికి హృదయమును కఠినపరుచుకుంటారు, దేవుడికి ప్రార్థించకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అలా కఠినపరుచుకుంటే బైబిల్ అంటుంది నువ్వు కీడులో పడిపోతున్నావు. ఈ రాజు ఇప్పుడు ఎక్కడ పడిపోయాడంటే అగ్నిగుండము దాటించాడు పిల్లలు. ఇక్కడ ఈ పిచ్చి పిచ్చి పనులు మన ఆంధ్రాలో కూడా అక్కడక్కడ చూస్తున్నాం. ఏమంటే ఇనుకొండ ఆ ప్రాంతంలో ఒకసారి టీవీ 9లో కూడా వచ్చింది. పిల్లల్ని అగ్నిగుండం మీద వేసి లాగుతున్నారు, ముళ్ళ కంపల మీద పిల్లల్ని విసిరేసి లాగుతున్నారు.
వాడు అరుస్తూ ఇక మాంసము ఊడి పడుతుంటుంటే అగ్నిప్పులు వచ్చి వారు కాలుస్తుంటుంటే నిజంగా ఆ టీవీని యాంకర్ అడుగుతున్నాడు, వారిని ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు మీరు చేస్తున్నారు అంటే, మా దేవత మమ్మలను కరుణించాలంటే మేము ఇలాగా చెయ్యాలి. చూడండి ఎవరు మాటలు ఉన్నాయి. చూడండి మన టీవీని చాలా చూడగలదు, ఇలాంటి చాలా ప్రదేశాల్లో మనం చూస్తున్నాం. ఒక బాబాయ్ అనుకుంటాను, ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో, ఆయన పేరు ఏదో ఉంది, ఏమన్నా ఆయన కాళ్ళు మెట్టి తీసుకొని తినటానికి ఆయన జనసమూహం ఒక్కసారి విసిగిపడిన వలన 350 మంది అక్కడికక్కడే చచ్చిపోయారండి. ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు ప్రజలు చూడండి. ఒక మనుషుడు కాలు కింద మట్టి తీసుకుంటానికి, ఆ మట్టి తాకటానికి ఏమండి జనసమూహము ఒకసారి విరుచుకు పడితే అంత వేల ప్రజల్లో 350 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ దానికి జవాబు లేదు. చాలామంది కేసు వేసారు కోర్టులో, దానికి జవాబు లేదు, ఏమైపోయిందో తెలియదు. అప్పటికే యాక్షన్ తీసుకుంటా అంటారు, ఆ తర్వాత ఆ కేసులు ఏమైపోతున్నాయో అర్థం కావట్లేదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరుస్తూ. దేవుడు ఊరుకోడండి. మనుషులు మరుగుపు చేసిన మనుషులు న్యాయమును అన్యాయముగా మార్చి పక్కన పెట్టేసిన దేవుడు ఊరుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇక్కడ ఈ మానసే చేసిన తప్పుదమ్ములు బట్టి ఈ మానసే భయంకరంగా పిల్లల్ని హింసించాడు. చంటి బిడ్డలను, పసిగందులు తీసుకెళ్ళి అగ్నిగుండము దాటించాడు. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఏమంటే ఇలాంటి మూర్ఖ పనులు చేస్తుంటుంటే దేవుడు బబులోను సామ్రాజ్యానికి ఆ రాజుని ఇప్పుడు ఈ రాజు పరిస్థితి ఏంటి? ఈ రాజు ఏ పరిస్థితులను గెలిపాడు? ఏమండి 6 అడుగులు జైల్లోనికి వెళ్ళిపోయాడు. నిలబడటానికి లేదు, పొడగన కాలు చాపుకొని నిద్రపోవటానికి లేదు, బంధింపబడ్డాడు, విరుకులో ఉన్నాడు. కొన్ని రోజులకి తన శిరస్సును ఆ రాజును ఏం చేస్తారంటే బబులోను సామ్రాజ్యం వారు శత్రురాజుని చంపేయటానికి సిద్ధంగా ఉండి జైల్లో బంధించారు గొలుసులతో. చాలా జాగ్రత్తగా వినండి ఎలాంటి శోధన వచ్చిందో. అప్పుడు చాలామందిని పిలిచాడంట. నేను పూజించే దేవతలు ఏమైపోయాయి, ఈ మంత్రికులు ఏమైపోయారు, ఈ చిలిగితనం పెట్టిన వారు ఏమైపోయారు, ఈ యొక్క నా దగ్గర నేను ఎవరికైతే సహాయం చేశానో వారందరూ ఏమైపోయారు, నన్ను కాపాడరా అంటే ఏ ఒక్కరు రాలేదు వారి ముందుకి. ఆ మానస రాజు ముందు ఏ ఒక్కరు సహాయం చేయడానికి రాలేదు. నిరాశలోనికి వెళ్ళిపోయాడు, నిట్టూర్పులోనికి వెళ్ళిపోయాడు. ఇక ప్రాణము పోవటానికి కొంత సమయమే ఉంది. ఆ సమయములో చూడండి ఆ సమయములో దేవుడు తన తండ్రి దేవుడైన జ్ఞాపకం వచ్చాడంట. ఎవరు జ్ఞాపకం వచ్చారు? అయ్యో నా తండ్రి జీవగల దేవుడికి ప్రార్థన చేస్తే యుద్ధములో జయమిచ్చాడు. నా తండ్రికి వ్యాధి వస్తే నా తండ్రికి దేవుడికి మొరపెడితే బతికించి ఆ గాయాన్ని మానిపి 15 సంవత్సరములు ఔషధనాలు పొడిగించాడు. అలాంటి జీవము గల దేవుడిని నమ్ముకున్న నేను, నా కుటుంబము ఎంత మూర్ఖపు పనులు దేవుడికి విరోధం ఎందుకు చేశానా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. చాలా వేదన చెందుతున్నాడు. అప్పుడు నిజంగా పశ్చాత్తాపము పడుతున్నాడు. చూడండి రాజుల చరిత్రలో మనం చూస్తే, చాలామంది రాజుల చరిత్రలో మనం చూస్తే మొదట మంచి పరిపాలన చేశారు, లాస్ట్లో చెడిపోయారు, లాస్ట్లో లోకంలోనికి వెళ్ళిపోయారు. ఈ రాజు మనం చూస్తే మానసులో ఒక మంచి గుణలక్షణం ఏమిటని ఆలోచన చేస్తే, తన ప్రాణము శత్రువుల చేతులు పోతున్న సమయములో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపము పడ్డాడు. హల్లెలూయా. ఎక్కడుంది ఆ మాట? చూడండి ఎక్కడుందో 33:12 అనుకుంటాను. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిములాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేములోనికి అతని రాజ్యములోనికి అతని తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మానసే తెలుసుకును. దేవునికి స్తోత్రం.
ఎంత దుర్మార్గుడిగా ప్రవర్తించిన వ్యక్తిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడు ప్రేమ అంటే అదండి. హల్లెలూయా. దేవుడు కరుణమయుడు, జాలిగల దేవుడు. ఏమండి, నువ్వు పశ్చాత్తాపం పడాలి, కానీ నువ్వు చేసిన పనులను బట్టి అయ్యో పాపము నాది, నా క్రియలు, నా చెడ్డ మాటల వలన, నేను చేసిన అతిక్రమం వలన, నేను చేసిన పాపిష్టి క్రియల వలన ఎంతో నష్టము తీసుకొచ్చానే, ఇప్పుడు ఎంతో నష్టపోయానే అని హృదయాన్ని కఠినపరచుకోలేదు. ఎందుకు ప్రార్థన చేయాలి దేవుడికి, ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మహిమపరచాలి అని అనుకోలేదు. తాను దేవుడు మందిరంలో తగ్గించుకొని విధేయత కలిగి తన పితరుల దేవుళ్ళంట ఏం చేశాడంట, బహుగా బ్రతిమలాడుకున్నాడంట. నిజంగా బహుగా దేవుడు మందిరానికి వచ్చి దేవుడు మందిరానికి వచ్చి మనం బ్రతిమలాడుకోవాలి, కానీ దేవుణ్ణి మనం హృదయపూర్వకము వేడుకోవాలి, కానీ ఆయన పాద సన్నిధికి వచ్చి మనం కన్నీరు కార్చాలి, కానీ నీ తప్పుదమ్ములు విడిచిపెట్టి, నీ తప్పుదమ్ములు బట్టి పశ్చాత్తాపడి అవి విడిచిపెట్టాలి. కానీ దేవుడు కోపానికి బదులు, దేవుడు ఉగ్రతకు బదులు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. చపర్లు కొడుతూ ప్రభు నామాను మహిమ. దేవుడి ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. ఈ మనష్షే రాజు ఇంత దుర్మార్గుడుగా, ఇంత నీచుడుగా, ఏమంటే అగ్నిగుండము పసికందులను దాటించాడు, ప్రజలను తప్పుడు త్రోవలు నడిపించాడు, ప్రజలను మోసము చేశాడు. ఇలాంటి క్రియలు చేసిన రాజు దేవుడు శత్రువులకు ఎప్పుడైతే అప్పగించాడో బుద్ధి వచ్చింది. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి మారు మనసు పొందాడండి. దేవుడిని బ్రతిమలాడుకున్నాడంటే, దేవుడు పాదాలు పట్టుకున్నాడంటే, ఆవిడ వెంటనే అద్భుతమైన రీతిలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడు, ఎప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడో తెలిసినా నువ్వు తగ్గించుకోవాలి, చేసిన తప్పులు ఒప్పుకోవాలి, దేవుడు రక్తంలో కడగబడాలి. అయ్యా నాయనా, నీకు విరోధంగా నేను తప్పుదమ్ములో చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను కనికరించు నాయనా. దావీదు భక్తుల వలె ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. చాలామంది ఒప్పుకోరు, విడిచిపెట్టరు. ఒప్పుకోరు, విడిచిపెట్టరు. కొంతమంది దేవుడు మందిరానికే కనబడరు. ఏదో మేమే బలవంతులు, జ్ఞానములు అన్నిట్లో ఫీల్ అయిపోతుంటుంటారు. నీ బలము నీ బలం నిన్ను కాపాడలేదండి. ఇప్పుడు మానసికి బలం లేదా? మానసిక లక్షల సైనికులు ఉన్నారు. 55 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసాడు. భూమి మీద ఏ రాజు కూడా అన్ని సంవత్సరాలు చేయలేదు. చరిత్ర చెప్తుంది. అన్ని సంవత్సరాలు రాజు పరిపాలన చేసిన మానసే రాజు దేవుడు దెబ్బకి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరసాల పాలైపోయాడు, నిందల పాలైపోయాడు, అవమాన పాలైపోయాడు, శత్రుల చేతులు బంధింపబడ్డాడు. చెట్టు చివరగా అప్పుడు నిజంగా నిజ దేవుడికి మొరపెట్టడం నేర్చుకున్నాడు. ఏమంటే ఈ పనేదో దేవుడు మర్యాదగా న్యాయపూర్వకముగా ఏమండి చెప్పినప్పుడు వింటే అంత శిక్షణ వస్తుందా? ఇప్పుడే పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక తెల్లి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఇంటికి వెళ్తుంటే ఆ తెల్లి కొడుకు చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఇది రియల్గా జరిగిన సంఘటన, పేర్లు నేను చెప్పను, కానీ వాడిని అవమానపరచడం నాకు ఇష్టం లేదు. ఆ తెల్లి చెప్తుంది, ఎవరా తాగకరా, నువ్వు తాగి వస్తున్నావు, తాగి డ్రైవింగు చేస్తున్నావు, నువ్వు తాగొద్దు అని చెప్తుంది. ఈ లోపు నేను వెళ్ళాను వాటికి ప్రార్థించడానికి. వెళ్తే పాస్టర్ గారు మీరేనా 2 మాటలు చెప్పండి అంటే, వాడు నువ్వు చెప్పేవలే, పాస్టర్ గారితో చెప్పిస్తున్నావులే అని వాడు వాళ్ళ అమ్మ మీద పెద్ద పెద్ద కేకలు వేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. చాలా జాగ్రత్తగా వెళ్ళిపోయాడు. నేను సరే అమ్మ మంచిగా ఉన్నప్పుడు చెప్తానులే, చాలా కోపంగా ఉన్నాడు మీ బాబు అని మేము ప్రార్థన చేశాను, వచ్చేసిన తర్వాత ఆ వారములోనే చూడండి, పెద్దల మాట వినాలండి. ఆ వారంలోనే పిఠాపురంలో బాగా తాగి బైక్ మీద వస్తున్నాడు. అక్కడ పక్కన ఆగున్న లారీని ఆ తాగిన మత్తులో ఒకసారి ఆ లారీని కొట్టాడు. ఆ లారీ అక్కడ ఉంది, లారీ వచ్చి కొట్టలేదు. ఈ లారీని ఎప్పుడైతే చాలా స్పీడ్గా వచ్చి ఢీ కొట్టాడో వెంటనే బంతిలాగా పైకి వెళ్ళి కింద పడి ఈ తల దెప్ప ఎగిరిపోయింది. ఎగిరిపోయింది, దెప్ప ఎగిరిపోయింది. వెంటనే హాస్పిటల్లో ఉన్నారు.
తర్వాత నాకు ఫోన్ వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళిన ప్రార్థన చేయడానికి. వెళ్తే ఆ డెప్ప ఆపరేషన్ చేశారు. తర్వాత ఒక 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడండి ఆయన. 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత నేను మధ్య మధ్యలో వెళ్ళి ప్రార్థన చేసి వస్తున్నాను. అయితే ఒక రోజున కోమలోంచి బయటపడ్డాడు. తన కళ్ళలోంచి కన్నీరు కారుస్తున్నాడు. పాస్టర్ గారు, ఆ రోజు మీరు చెప్తే నేను వినలేదు, నా తెల్లి చెప్తే వినలేదు. ఎంత నరక వేదన ఈ రోజున. నేను కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, డెప్ప ఎగిరిపోయింది. అంటే ఒక మనుషుడికి బుద్ధి చెప్పినప్పుడు వినాలి. ఒక మనుషుడికి దేవుడు బుద్ధి చెప్పినప్పుడు వినాలి. వినకపోతే దాని పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. మానుషే దేవుడు కొట్టిన దెబ్బకి సరసాలు పాలైపోయాడు. ప్రాణము పోవటానికి కొన్ని నిమిషాలు ఉంది. శత్రులు రాజు తన ప్రాణమును తీసేస్తారు. బబులోను సామ్రాజ్యం అంటే ప్రపంచాన్ని వణికించిన సామ్రాజ్యం అది. అలాంటి సామ్రాజ్యం, అలాంటి చేతుల్లో మానుషే బంధింపబడ్డాడు. అప్పుడు నిజంగా అద్భుతం ఏంటంటే తాను ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఏ మాట? 33:12 కింద మాటలో బహుగా తగ్గించుకొని. ఇప్పుడంట బహుగా ఎప్పుడు తగ్గించుకుంటాడు మనుషుడు? బహుగా ఎప్పుడు తగ్గించుకుంటాడు? అన్నీ ఊడిపోయినప్పుడు, అన్నీ పోయినప్పుడు. బైబిల్ అంటుంది అన్నీ ఉండగానే. ఎస్, అబ్రహాము అన్నీ ఉండగానే తగ్గించుకొని భక్తి చేశాడు. యేసేపు అన్నీ ఉండగానే తగ్గించుకొని భక్తి చేశాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, యోబు, చాలామంది అన్నీ ఉండగానే వారు తగ్గించుకొని భక్తి చేశారు. ఈ రాజు ఎప్పుడు చేస్తున్నాడు? బహుగా తగ్గించుకొని. ఏంటంట? బహుగా నేను అంటాను, అన్నీ ఉండగానే నువ్వు దేవుడు బంధువునికి వచ్చే. దేవుడికి స్తోత్రం. నీ ఆరోగ్యం నీ దగ్గర ఉండగానే, అమ్మా నీ ఆస్తి నీ దగ్గర ఉండగానే, అన్నీ ఉండగానే దేవుడికి లోబడిపోతే రెట్టింపు ఇప్పత్తి జరగదు, రెట్టింపు కీడు నీ మీదకి రాదు అని నేను కాదు చెప్పేదో, దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలడగా. ప్రార్థన కాదు, ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మొర పెడుతున్నాడు. ప్రార్థన వేరు, మొర వేరు. ప్రార్థన అంటే మామూలుగా వస్తాం, చేసుకుంటాం, వెళ్ళిపోతాం. మొర అలా కాదు. అంతరంగము నుంచి, గుండుల్లోంచి, కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. ఎప్పుడు కారుతుంది? డాక్టర్ గారు లాభం లేదన్నప్పుడు, హైకోర్టు వారు నీకు శిక్ష పడిపోద్ది అన్నప్పుడు, నీ యావజ్జీవ శిక్ష పడిపోద్ది, కానీ నీకు జైలే తద్దినము, ఎవడో ఏమీ చేయలేడు అన్నప్పుడు, అప్పుడు నిజంగా మన బాధ మనం చూడాలి. కోర్టు దగ్గర కొంతమంది బాధ మనం చూస్తుంటాం, పోలీస్ స్టేషన్ దగ్గర, హాస్పిటల్లో. నిజంగా ఇలాంటి ఇప్పతులు రాకుండా మోసే గారు, నాన్నగారు ఒక మాట చెప్తుండేవారండి. ఆయన ఏమిటంటే, దేవుడి దగ్గరకు వచ్చి లోబడి తగ్గించుకొని కన్నీరు కార్చిన వాడు ఎక్కడ కన్నీరు కార్చవలసిన అవసరత రాదంట. చవర్లు కొడుతూ ప్రభు నామ. దీపం ఉండగానే వీళ్ళు చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోయింది, నీకు ఏం కనపడుతుంది? చీకట్లో తడుగుకుండా తప్ప, గుడ్డోళ్ళగా బ్రతకడం తప్ప ఏమీ ఉండదండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. బైబిల్ బోధిస్తున్న బాధ అండి ఇది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ రాజు చూడండి, బహుగా తగ్గించుకొని మొరపెట్టగా అతడు ఆయన చేసిన విన్నపములంట దేవుడు ఆలకించాడంటండి. హల్లెలూయా. నీ విన్నపములు దేవుడు ఆలకించాలని ఆశపడుతున్నావా? నీ ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నావా? నీ ప్రార్థనకి జవాబు రావాలని నువ్వు ఆశపడుతున్నావా? అయితే దేవుడు మందిని తగ్గించుకో, విధేయత కలిగి ఉండు, ప్రేమ లక్షణాలు కలిగి ఉండు. దేవుడు నీ విన్నపములకు, నీ కన్నీటి ప్రార్థనకు దేవుడు అంటున్నాడు జవాబు ఇస్తాను. ఈ మధ్యలో నేను ఎక్కువ వాక్యం చెప్తున్నాను, ప్రార్థించుట, దేవుడు జవాబిచ్చుట. నిజంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడా అంటే బైబిల్లో 467 సార్లు దేవుడు జవాబిచ్చాడు ప్రార్థన చేస్తున్న వారికి. కొంతమందికి దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వలేదు. వారు అవసరానికి ప్రార్థన చేసిన భక్తులు, అవసరానికి.
చాలామంది ఏం చేస్తారంటే అవసరం వస్తే దేవుణ్ణి ఒకరు ఉంటాం, అవసరం లేకపోతే మరొక రకంగా ఉంటాం. అవసరానికి ఎప్పుడు భక్తి చేయకూడదు, అవసరానికి దేవుని వాడుకోకూడదు, అవసరానికి మనుషుల్ని స్వార్థపూరులైపోయి అవసరం వస్తే వాడకూడదు. ఆ దేవుడు తెలీదా? నీ హృదయంలో అంతరంగంలో స్వార్థంతో భక్తి చేస్తున్నావో లేక యథార్థముగా భక్తి చేస్తున్నావో? మనుషుడు కాదు ఆయన, జీవము గల దేవుడు. ఆయన సమస్తమును చూస్తున్నాడు. ఆఖరి పేరు పెడుతుంది, దేవుడు చూస్తున్న దేవుడు అయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభు నామం. నువ్వు అంతరంగమును చూస్తున్న దేవుడు. శుక్రవారం జోసఫ్ గారు వాక్యం చెప్పారు, దూరము నుండి గర్విష్ఠులను చూస్తున్నాడు, గర్వం తగ్గించుకొని పశ్చాత్తాపం పడిన వారిని దేవుడు చూస్తున్నాడు. మనం ఏ బ్యాచ్లో ఉండాలి? ఇప్పుడు ఏ బ్యాచ్లో ఉండాలి చెప్పండి అమ్మా, అందరూ వెనకాల ఉన్నవారు. పశ్చాత్తాపము మనసే. ముందు చెడిపోయాడు, పాడైపోయాడు, నీచుడిగా బ్రతికాడు, అతి మూర్ఖుడిగా బ్రతికాడు. అయితే నిజమైన ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, నిజమైన మొర ఎప్పుడైతే పెట్టాడో దేవుడు విన్నాడండి. విని తన సామ్రాజ్యంలోనికి దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. ఒక్క మాటలు మీకు చెప్పాలంటే వివరంగా ఏమంటే, పేతురు యాకోబుని చంపేశారు, ఆ పేతుడిని సరసాల్లో ఉంచారు. పేతుడిని నెక్స్ట్ చంపేస్తారు ఆ యొక్క రాజు, ఏ రోజు రాజు. అప్పుడు సంఘం ఏం చేస్తుంది? అచ్చాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ సంఘము అచ్చాశక్తితో ప్రార్థన చేస్తే మొరపెట్టారు ఆ రాత్రి అంతా. దేవుడు ఆ మొర ఆలకించి దూతను పంపించి ఆ జైల్లో ఉన్న పేతుని బయటికి తీసుకొచ్చేసింది. తీసుకొచ్చేసి పేతురు అనుకుంటున్నాడు, పేతురు ఏమనుకుంటున్నాడంటే ఇది ఒక కళ అనుకుంటున్నాడు, ఒక దర్శనం అనుకుంటున్నాడు. దర్శనం కళ కాదు, రియల్గా అక్కడ జరుగుతున్న ఒక సంఘటన. హల్లెలూయా. మన దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. మన దేవుడికున్న బలము, బలగాలు, జ్ఞానము, శక్తి ఈ భూమి మీద ఎవ్వరికి ఉందా? లేదండి. అంతేగా బైబిల్ పరిశుద్ధ గ్రంథము. కొంతమంది అంటారు ఈ పరిశుద్ధ గ్రంథములో దొంగలు ఉంచాడు కదా, బూతులు ఆడేవాడిని ఉంచాడు కదా, ఎపుసారుగులు ఉంచాడు కదా. ఎందుకు ఉంచాడు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించు. ఎందుకు ఉంచాడు వారిని అంటే, వారు అలాగే చేసినందుకు పతనమైపోయారు. అలాగ పతనము కాకూడదని వారి చరిత్ర జీవ గ్రంథములో రాసి ఉంచాడు. అది తెలుసుకో బాగా. బైబిల్లో ప్రతి మాట లిఖితములు అయి ఉన్నవి, ప్రతి మాట బైబిల్లో రాశాడు. ఎందుకంటే చెడు ఉంది, మంచి, ప్రతి ఒక్కరి జీవిత చరిత్రలో ఏ రాజు ఎలా పాడైపోయాడో, ఏ రాజు ఎలా పతనమైపోయాడో, ఎలాగైతే ఈ యొక్క మానసే రాజు మూర్ఖుడిగా ప్రవర్తించాడు, దేవుడు కోపం పుట్టించాడు, చెడిపోయాడు, చెడు పనులు చేశాడు. అయితే పశ్చాత్తాపం పడినప్పుడు నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దాడు. అంతగా ఆ చరిత్ర ఉంచాడు అక్కడ. దేవునికి స్తోత్రం. ఇది చాలామందికి తెలియదు. పరిశుద్ధ గ్రంథం అంటారు కదా, ఇందులో ఎందుకు అవి ఉన్నాయి, ఎందుకు ఆ అంతకుని ఉంచారు, ఆ మూర్ఖుని ఉంచారు అని అంటే వాడు బాగా చదవాలి బైబిల్. పచ్చుకున్నోడికి లోకం అంతా చెప్పండి, వెనకలో నేను మాట్లాడలేదు. పచ్చుకున్న లోకం అంతా పచ్చగానే ఉంటుంది, పచ్చగా లేకపోతే అంతా మంచిగానే కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఆ పచ్చదనం పోవడానికి మందులు వాడతారు. పచ్చకూరలు వచ్చినప్పుడు ఏం వాడతారు? మందులు వాడతారు. మందులు ఆడకపోతే వాడు ఏమో చచ్చిపోతాడు. నీకు వాడికి ట్రీట్మెంట్ కావాలి. వాడికి ఆ ట్రీట్మెంట్, పాప రోగానికి మందు ఎక్కడొద్దంటే ఈ ప్రపంచములో ఎక్కడ లేదు, ఒక యేసు రక్తములో ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభున్నా, యేసు రక్తములో ఉందండి పాప రోగానికి మందు. అందుకేనండి శరీరం బలహీనంగా ఉన్న ఆత్మ శుద్ధంగా ఉంటుంది అంటాడు క్రైస్తవుడు. ఈ ఆత్మ ఎప్పుడు శుద్ధంగా ఉండదు. పేదోడు ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో లాజరు ఉన్నాడు, చాలా పేదరికం అనిపించాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. ఆ యొక్క ధనవంతుడు బలమించి పడిపోయిన రొట్టె మొక్కలు అన్నమతికులు తింటున్నాడు. చాలా దీనస్థితికి వెళ్ళిపోయాడు, కానీ నీతిని విడిచిపెట్టలేదు, నిజాతును విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. అది చూశాడు. ఒకానొక దినాన్ని చనిపోయాడు. ఎక్కడ? పరలోక రాజ్యములో చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం.
ధనవంతుడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు, చనిపోయాడు, నరకములోనికి పడద్రోయబడ్డాడు. అది తేడా. ఈ పచ్చదనము, ఈ పచ్చకౌరులు పోవాలంటే పాపరోగానికి మందు అవసరం. దేవునికి స్తోత్రం. ఈ పాపరోగానికి మందు ఎక్కడ ఉందంటే ప్రపంచంలో ఏ హాస్పిటల్ లేదు. ఒకే ఒక హాస్పిటల్ ఉంది, క్రీస్తు సంఘం అనే హాస్పిటల్లో ఉంది. చెప్పడం కూడా ప్రభు నామాన్ని. అంతేగాని ఈ రోజున వేల లక్షల కోట్ల ప్రజలు శాపము నుంచి, పాపము నుంచి విడిపించబడటానికి యేసయ్య హాస్పిటల్కి వస్తున్నారు. దేవుడికి స్తోత్రం. యేసయ్య మందిరానికి వస్తున్నారు. అందుకోసమే ఈ మానసిక కొరకు చాలా ఉన్నాయి చెప్పాలంటే. అప్పుడు ఏం చేయాల్సిన, తన రాజ్యములకు వచ్చిన తర్వాత, ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి, విన్నవారు. లాస్ట్ మాట నేను ముగిస్తాను, సమయం లేదు, మరొక చోట వర్తమానం అందించాలి. 2వ దినవృత్తాంత గ్రంథం 33:15 మరియు యెహోవా మందిరముల నుండి అన్యజనుల దేవతలను విగ్రహారాధనను తీసివేశాడు. యెరూషలేమందును యెహోవా మందిరము పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటినీ తీసి పట్టణము బయటికి లాగివేశాడు. పాండ బయటికి తాను చేయించిన మూర్ఖపు పనులన్నీ ఏం చేశాడు? ఆయన ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం. వెళ్ళాడు, బాబోయ్ నేను తెలుసో తెలియక చేశాను, దేవుడు నన్ను క్షమించాడు, దేవుడు నన్ను క్షమించాడు, ఇక మీద నేను ఆ పని నేను చేయను అని చిలింగితనం వాళ్ళని, మాంత్రికులను, విగ్రహాలను, దయ్యాలు పూజించిన వారిని, వీళ్ళందరినీ ఊరు యెరూషలేము బయటికి వెళ్ళగొట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే చూడండి, తప్పిపోయిన కుమారుడి కథ మనకి జ్ఞాపకం వస్తుంది. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వాడికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? తండ్రి నా ఆస్తి ఇచ్చే అన్నాడు, ఇచ్చేసాడు. లోకంలోకి వెళ్ళాడు, తాగుతూ తందనలాడుతూ ఆస్తి అంతా వ్యర్థముగా ఖర్చుపెట్టి నిరాశ నిట్టూర్పునికి వెళ్ళిపోయాడు. వాడు ఆకలేస్తుంది, ధనం అయిపోయింది, ధనం ఉన్నప్పుడు స్నేహితులు అందరూ వచ్చారు, తిన్నారు, వెళ్ళిపోయారు. ఈయన ఒంటరి బతుకు అయిపోయింది, ధనం లేదు. ఏమంటే ఆకలితో ఉండకపోతే ఏదో నువ్వు డ్యూటీలో పని చేస్తే ఆహారం దొరుకుతుంది, పందులు మేపే పనులను జానివాడు. ఆ పందులు తింటున్న పొట్టు తినాలని ఆశపడ్డాడు. వెళ్తే ఆ పందులు కూడా తోసేసేయంట. రైట్, మా పొట్టు మా ఆహారం తినేస్తావా? ఆ పందులు తోసేసి, ఆ పందులు తోసేస్తే అప్పుడు వాడికి ఏమొచ్చింది తెలిసిన, అయ్యో నా తండ్రి ఇంట అనేకులు భోజనము సమృద్ధిగా, బాబా నాకు ఎందుకీ గతి, ఎందుకీ కర్మ, నాకెందుకు? ఇప్పుడు ఆహారము లేదు, పందులు తిని పట్టు తిన్న పందులు కూడా చూసే నా బ్రతుకు ఎంత హీనం అయిపోయిందా, ఎంత హీనమైన స్థితికి నేను దిగజారిపోయినా అని బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొందాడు. చపార్లు కొడుతూ వెళ్ళిపోవాల తండ్రి దగ్గరికి. అక్కడ ఒక మాట ఉంటుందండి, 15:21 తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేశానయ్యా, నన్ను క్షమించమని ఆయన పాదాల మీద పడిపోతాను, ఆయన కాలు పట్టించుకుంటాను. అది ఆ పశ్చాత్తాపము రావాలి తప్పిపోయిన వారికి. మా అర్థమవుతుంది. మాట్లాడిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు ప్రతి మాట కూడా మన క్షేమం కోరి దేవుడు మాట్లాడుతున్నాడు, మన మేలు కోరి, మనకు బహు కొరకు, మన బిడ్డల క్షేమము కొరకు, మన సంఘాలు క్షేమము కొరకు. ఏమండి వాడు వచ్చినప్పుడు నిజంగా వెళ్ళిపోవాలి తండ్రి దగ్గరికి. వెళ్ళిపోతుంటుంటే వచ్చేసాడు తండ్రి దగ్గరికి. మానస చరిత్ర కూడా అదే, మానసే చరిత్ర కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. వెళ్తుండగానే తండ్రి ఎంతో దూరం చూసి, అయ్యో తప్పిపోయిన నా కుమారుడు వస్తున్నాడు, పరుగున వెళ్ళాడు, కలసి పెట్టుకున్నాడు, మాసిపోయిన గడ్డము, మాసిపోయిన బట్టలు. వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాడు చెప్పాలి. దేవుడు సంఘానికి చాలామంది వచ్చి దీవించబడి ఎలా వెళ్ళిపోతారు? దీవించబడి ఆశీర్వదించి, ఈ స్థలము నుంచి ఆశీర్వదించబడి, ప్రతి సంఘంలో ఉంటారు ఆ బ్యాచ్, చాలా సంఘాల్లో ఉంటారు.
ఆ జాతకి విన్నా, నీకే చెప్తున్నాను యూట్యూబ్లో. తప్పిపోయిన కుమారుడా, సంఘాన్ని మానుస్తున్న వ్యక్తి, సంఘానికి దూరం వైపున వ్యక్తి, సంఘం ద్వారా దీవించబడి, దేవుడు ద్వారా దీవించబడి, దేవుడు వాక్యము ద్వారా బలపరచబడి జారిపోయా, ఊడిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వాడు మాసిపోయింది. వెళ్ళినప్పుడు ఎలాగ వెళ్ళాడు? వచ్చాడు, దీవించబడ్డాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధి అనిపించాడు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తండ్రితో తగిదంపులు చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు బెకారైపోయాడు, సమస్తము కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత సిగ్గుతో అవమానంతో తల దించుకొని వస్తున్నాడు. అయినా తండ్రి ప్రేమ ఎంత గొప్పది చూడండి. వాడు దూరం ఉన్నప్పుడు చూశాడు, అయ్యో నా కుమారుడు, తప్పిపోయిన నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన నా కుమారుడు వచ్చి కలసి పెట్టుకున్నాడు. మాసిపోయిన గడ్డం తీసి, మాసిపోయిన బట్టలు, చెప్పులు కూడా పోయాయి. చెప్పు సమాధానం గుర్తు. ఉంగరం ఉన్నది, రింగు, ఆ రింగు కూడా పోయింది. మరలా ఉంగరం అనగా రింగు దేనికి సాదృశ్యం తెలిసిన? అధికారమునకు. ప్రైజులో కోల్పోయిన సమాధానము, కోల్పోయిన వస్త్రాలు, కోల్పోయిన ధనము, సమృద్ధి, కోల్పోయిన అధికారము, అవన్నీ కూడా తిరిగి ఇచ్చి పెద్ద విందు చేసి మరలా కుమారుని హెచ్చించాడు. ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే పశ్చాత్తాపము. చెప్పండి, చెప్పాలి. నువ్వు పశ్చాత్తాపం పడకపోతే నీకు స్థిరం ఉండదు. ఏముండదు? స్థిరం లేనివాడికి వరాలు ఉండవు. వరాలు లేకపోతే తినటానికి మేత ఉండదు. తినటానికి మేత లేకపోతే కొళ్ళు బయటకు వచ్చేస్తే కొళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఎండు చేపలాగా ఎండిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగుగా. స్థిరత్వం కావాలి. ఏం కావాలి? స్థిరత్వం కావాలి. భార్య దగ్గరైనా, పిల్లల దగ్గరైనా, ఒక సొసైటీలోనే స్థిరత్వం ఉండాలి. కొంతమంది స్థిరత్వం ఉండదు. ఏ గాలేస్తే చెప్పండి అమ్మా, మాట్లాడి నాతో అనిపించేస్తున్నారు మీరు. ఏ గాలేస్తే ఆ గాలికి వెళ్ళిపోతారు. దూరంగా ఉన్న కొండలు ఎలా కనబడతాయి చెప్పాలి? నున్నుగా, ఇంపుగా, కళ్ళకి చాలా అందమైన రమ్యమైనవిగా కనబడతాయి. ఆ దగ్గరికి వెళ్ళి చూస్తే గజ్జి గజ్జి, పెద్ద పెద్ద బండలు, జారిపోతామేమో అనే భయము కదా. అందుకే మోసపోకూడదు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, నిజమైన క్రైస్తవుడు, వాక్యానుసారంగా బ్రతికిన వాడు ఎవరిని మోసం చేయడు, వాడు మోసపోడు. చపట కొడుతూ ప్రభు నామం. మన మాట మీకు అర్థమైందా? నిజమైన క్రైస్తవుడు, వాక్యానుసారంగా బ్రతికిన వాడు, నీతిగా యథార్థంగా బ్రతికిన వాడు ఎవడని మోసం చేయుడు, వాడు మోసపోడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఎవడు మోసపోతాడో తెలిసిన? దేవుడు వాక్యము వినలేని వాడు, వాక్యానుసారంగా బ్రతకలేని వాడు, వాడు మోసం చేయడానికి ఇష్టపడతాడు, వాడు మోసపోవటానికి అరుగుడిగా ఉంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. మనసే ద్వారా ఈ దినము దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభు గొప్ప దేవుడు. ఆయన నిజంగా ఈ భూమి మీద మానవుడు చేసిన తప్పుదమ్ములు, అందరి తప్పుదమ్ములు బట్టి మనుషు కుమారుడుగా సృష్టికర్తని దేవుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ భూమి మీద ఉన్న కోట్లాది ప్రజల కొరకు ప్రాణమును పెట్టాడు, రక్తమును సంధించాడు. నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పాపము లేని రక్తము. ఇదిగో నీ కొరకు నేను చనిపోయాను, సమాధి చేయబడ్డాను, మరలా నేను చనిపోయిన వాడిగా లేను, నీ కొరకు ప్రాణం పెట్టి నా రక్తమునికి చిందించి సమాధి నుంచి నేను మరలా 3వ దినాన్ని లేచాను. అందరూ చూస్తుండగానే ఆరోహణమయ్యాను. మరలా 2వ రాకడలో నేను వస్తాను. వచ్చి ఎవరిని తీసుకొని వెళ్తానంటే, ఎవడైతే పాపములు చేసి పాపములు ఉండిపోతాడో వాడిని తీసుకెళ్ళను. ఎవడైతే పాపములు చేసి వాటిని ఒప్పుకొని నా రక్తంలో కడుక్కుంటాడో, విడిచిపెడతాడు, వాడిని నాతో పాటు నా రాజ్యములోనికి, ఏమిటి మానసే తిరిగి యెరూషలేము రాజ్యములోనికి ఎలాగైతే చేరాడో, మనము కూడా చాలా జాగ్రత్తగా వినాలి మాట. ఈ భూమి మీద ప్రజలందరూ కూడా మరలా తండ్రి రాజ్యములను ప్రవేశించాలంటే ఆయన రక్తములో కడగబడాలి. ఆయన పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు.
ఏమంటే లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాడు దేవుడు మానసకి. మానసతో దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఇదిగో నీవు ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని తప్పుదమ్ములు చేసినా మరలా నువ్వు కన్నీరు కార్చావు కదా, పశ్చాత్తపడ్డావు కదా, బహుగా నన్ను వేడుకున్నావు కదా, ఆ మొరను నేను చూస్తూ ఉండలేకపోయాను, నీకు సహాయము చేశాను. అలాగునే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ నేను సహాయము చేస్తాను. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అర్థమైందా లేదా? దేవుడు ప్రేమమయుడు, కరుణమయుడు. సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం పోయిన తర్వాత కాదు, ప్రాణం ఉండగానే పశ్చాత్తాపడితే, దేవుని వేడుకుంటే, అలాంటి మూర్ఖుడిగా, దుర్మార్గుడిగా, నీచుడిగా ప్రవర్తించిన మానసే రాజునే కనికరిస్తే దేవుడు నిన్ను కనికరించడా? దేవుడిని కృప చూపడా? మానసే బహుగా తగ్గించుకున్నాడండి. ఆ తగ్గింపే ఉన్నత స్థలానికి మరలా దేవుడు తీసుకెళ్ళాడు. అందుకోసమే మనం అందరం కూడా ఒక్కసారి దేవుడి వైపు చూద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను అందరిని దేవుడు దీవించును గాక. అందరు గట్టిగా చపట్లు కొడుతూ ప్రభు నామమున అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడండి. రెండు చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేద్దాం. ప్రభా, మా దేశాలు, మా పట్టణాలు, గ్రామాలు అందరూ ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. దేవ, ఈ భూమి మీద ఉన్న సకల ప్రభుత్వాలు, సకల కోట్ల ప్రజలు అందరికీ మారుమనసు, రక్షణ, శాంతి, సమాధానము, సంతోషము అందరికీ మీరు అనుగ్రహించండి దేవా. రక్షణతో నింపండి దేవా. మానసే రాజును రక్షించినట్లుగా, మానసే మనవి మీరు ఆలకించినట్లుగా మా మనవి ఇదిగో ప్రభు, మా యొక్క తండ్రి, నేను ఎవరైతే బాధలతో, వ్యాధులతో, దుఃఖముతో, కన్నీడుతో నీ పాదముల యొద్దకు వచ్చారో ప్రభా, వారందరినీ నీ కృపలో బలపరచు అయ్యా. వారందరినీ కృపలో స్థిరపరచు ప్రభా. నాయనా ఆశీర్వదించు. ఎక్కడ చూసినా యుద్ధాలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, నాయనా వరదలు, సునామీలు, జబ్బులు, తెగుళ్ళు, యాక్సిడెంట్లు, రకరకాల ప్రమాదకరమైన వార్తలు మేము వింటున్నాము ప్రభా, మేము వింటున్నాము అయా. తండ్రి నాయన, మరణము తప్పించుట నీ వశమై ఉన్నదయ్యా. అయా, నీ వశమై ఉన్నది. అందరినీ మీరు బలపరచండి, ధైర్యపరచండి, దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ మహిమైశ్వర్యములో ప్రతి అవసరత అందరి పట్ల మీరు తీర్చండి దేవా. మా వీధి వారు, గ్రామస్తులు, దేశస్తులు, సకల ప్రభుత్వాల నాయకులు మేము సుఖముగాను, నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నాం ప్రభు. అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ దినము ఆశాశక్తితో నీ మందిరానికి వచ్చిన వారందరినీ దీవించండి. రాలేని వారికి మరొక అవకాశము వారికి మీరు అనుగ్రహించండి. ఆయన యొక్క 2 ఆరాధనలు మీరు ఉన్నారు. 3 ఆరాధనలో మీ పరిశుద్ధాత్మ కుమ్మరంపు, నడిపింపు నిండుగా హెచ్చుగా అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని సమస్తమును మీ రక్షణస్థలుగా అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.